ఇప్పుడు ఎలా మనం ఈ విద్యాదాన్ స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి, విద్యాదాన్ టైప్ చేయండి, నేను అఫీషియల్ వెబ్సైట్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. చూడండి, విద్యాదాన్ SDF స్కాలర్షిప్ అనే వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఒక విద్యాదాన్ అనే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్ అందిస్తుంది. చాలామందికి అయితే స్కాలర్షిప్ అందించడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలంటే విద్యార్థులు అప్లై ఫర్ స్కాలర్షిప్ అని ఉందా, ఇక్కడ చూడండి అప్లై ఫర్ స్కాలర్షిప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా మనకు ఏమేమి ఉండాలి డాక్యుమెంట్స్, అన్ని నోట్స్ ఉంటాయి. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎవరైతే ఎలిజిబుల్, ఎట్లా టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఎవరిని ఎంపిక చేస్తారు, దానికి సంబంధించిన నోట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ ఇవన్నీ చదివిన తర్వాత మనం ఇక్కడ చూడండి అప్లై కిందికి ఓపెన్ చేస్తే, కిందికి స్క్రోల్ చేస్తే మనకు అప్లై ఆన్లైన్ ఉందా, అప్పుడు దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనము క్యాండిడేట్ యొక్క ఫస్ట్ నేము అండ్ లాస్ట్ నేము, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, ఫస్ట్ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మనం లాగిన్ రిజిస్టర్ కావాలి. నేను చూపిస్తాను. రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. మనకు రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకి ఇట్లా రిజిస్టర్ అవుతుంది. మన మెయిల్ ఐడికి కూడా సెండ్ అవుతుంది. అండ్ మెయిల్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ మెయిల్ ఐడి విత్ యాక్టివేషన్ లింక్ టు మేక్ యూ ఫ్యూ మినిట్స్ రిసీవ్ మెయిల్, ప్లీజ్ మేక్ ష్యూర్ అంటే మన మనకు మెయిల్ ఐడికి మెయిల్ వచ్చింది, దాన్ని యాక్టివ్ చేయండి అని వస్తుంది. చూడండి, నేను యాక్టివ్ చేస్తాను. అకౌంట్ యాక్టివేట్ అయింది. మనం ఇక్కడ మెయిల్ ఐడి, ఇంతకుముందు వచ్చిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. చూడండి, మనకి ఇలా మన మెయిల్ ఐడి ఇచ్చి మనం లాగిన్ కాగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ది. మనకు ఇక్కడ తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది. మనము తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, దానిపైన క్లిక్ చేయండి. మనకు తెలంగాణ వాళ్ళకు June 6th వరకు ఉంది. అంటే రిజల్ట్స్ ఎవరైతే ముందే వరకు అయితే వచ్చావో వాళ్ళకి లేట్గా ఇచ్చారు చూడండి. June 7th వరకు ఆంధ్ర వాళ్ళకు ఉంది. మనకు తెలంగాణ వాళ్ళకేమో June 16th వరకు ఉంది. చూడండి, అప్లై నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మన అన్ని అడుగుతుంది అనమాట. మన సెలెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ అనమాట. లొకేషన్ ఎక్కడ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం ఆన్లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్ నేము, మీ మేల్ ఆర్ ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ పర్సనల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, ఎవరు వాట్సాప్ నెంబర్, అంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ సేమ్ అయితే ఎస్ అని పెట్టేసేయండి. నోన్ పెట్టడానికి ఇంకో నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఎస్ అని పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, నో అని పెట్టేసేయండి. మీరు నో ఎస్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ పెట్టేసేయండి. ఆ సర్టిఫికేట్, ఆ డిజబిలిటీ అడుగుతుంది, అది ఫిల్ చేయాలన్నమాట. నో అయితే నో అని పెట్టేసేయండి. నో అని అయితే డైరెక్ట్ ఏం అడగదు. ఇక్కడ చూసుకోండి, మనకు హోమ్ ఆల్టర్నేట్ నెంబర్ ఏం అవసరం లేదు, ఉంటే మీ ఫాదర్ నెంబర్ కూడా ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మీ అడ్రస్, ఇక్కడ మీ హౌస్ నెంబర్, ఇక్కడ మీ విలేజ్, ఇక్కడ మీ సిటీ ఎంటర్ చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్, మీరు ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఉన్నట్లయితే మీరు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సేమ్ అయితే క్లిక్ చేస్తే మీ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది, ప్రజెంట్ పర్మనెంట్ రెండు ఒకటే అయితే. తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫాదర్ అండ్ మదర్ నేమ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఫాదర్ నేమ్ ఇచ్చేయాలి. ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మదర్ నేమ్ ఇచ్చేసేయాలి. తర్వాత మీకు ఫాదర్ మొబైల్ నెంబర్, మదర్ మొబైల్ నెంబర్ ఉంటే ఇచ్చేసేయండి. తర్వాత ఫాదర్ మదర్ ఏం చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఆక్యుపేషన్ ఏం చేస్తారు మీ ఫాదర్ మదర్, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మదర్ది, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏజ్ చేశారు, అంటే వాళ్ళు ఏజ్ చేశారు, అంటే ఫాదర్ అండ్ మదర్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేశారు, వాళ్ళు 10th, ఏం చేయకపోతే నో ఎడ్యుకేషన్ పెట్టేసేయండి. ఏదైనా చేస్తే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీ SSC డీటెయిల్స్ అనమాట. మీరు SSC ఇన్స్టిట్యూషన్ ఎక్కడ చేశారో ఆ స్కూల్ పేరు ఎంటర్ చేసేయండి. రెగ్యులర్ పాస్ అయ్యారా, అంటే ఏ స్కూల్ చేశారు, రెగ్యులర్ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూలా, మీరు ఏ స్కూల్ చేస్తే ఆ స్కూల్ ఎంటర్ చేసేయండి. తర్వాత మీ మంత్ ఆఫ్ పాస్ ఇయరింగ్, అంటే మీరు 2000 ఇప్పుడు వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి 2024కి అప్లై చేసేయండి. తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అంటే మీరు ఏ మీడియంలో చదువుకున్నారు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియమా, ఏ మీడియంలో చదువుకుంటే ఆ మీడియాన్ని ఎంటర్ చేసేయండి. తర్వాత మీ బోర్డ్ ఏది, తెలంగాణ SSC బోర్డా, లేకపోతే ఇంకే CBSEనా, ICSEనా, ఏ బోర్డు అయితే ఆ బోర్డు ఎంటర్ చేసుకోండి తెలంగాణ వాళ్ళు. సేమ్ ఆంధ్ర అప్లికేషన్ కూడా ఏ విధంగా ఉంటుందో ఏ విధంగా చేసుకోవచ్చు. ఇంకా మీ 12th డీటెయిల్స్, మీరు ఎక్కడ జాయిన్ అయ్యారో, దానికి సంబంధించినటువంటి ఏ గ్రూప్ తీసుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ ఇన్స్టిట్యూషన్, అంటే మీరు ఎక్కడ చదువుతున్నారో దాని అడ్రస్ కూడా అడుగుతుంది. మీరు అన్నీ ఎంటర్ చేసేయండి. మీరు ఇప్పటికీ జాయిన్ కాకపోతే ఇదేమో ఎంటర్ చేయకండి, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు జాయిన్ అయితే ఎంటర్ చేసేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో
లేకపోతే జైన్ కాకపోతే ఇంకా జైన్ కాలేకుంటారు కాబట్టి ఇప్పటికీ జైన్ కాలేకుంటారు కాబట్టి ఈ డీటెయిల్స్ ఏం ఎంటర్ చేయకండి. జైన్ అయిన తర్వాత ఎంటర్ చేసేయండి ఈ డీటెయిల్స్ అన్నీ. తర్వాత మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత చూడండి. మీరు చాలామంది అయితే 1 lakh 2 lakh 1 lakh ను 2 lakh మధ్యలో ఉంటుంది ఎక్కువ మందికి అయితే. అది మీ ఆప్షన్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. 1 lakh to 2 lakh మధ్యలో ఉందా, లేకపోతే 12,000 per year ఉందా, లేకపోతే 12,000 to 1 lakh 12,000 నుంచి 1 లక్ష వరకు మధ్యలో ఉందా మీ యాన్యువల్ ఇన్కమ్. ఏ విధంగా ఉంటే ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్ విద్యార్థం అంటే మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరికైనా విద్యార్థం స్కాలర్షిప్ వస్తుందా, వస్తే వస్తుందని పెట్టండి, లేకపోతే లేదు. మీ ఇంట్లో రూమ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ మీరు పీపుల్ స్టేయింగ్ అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు. తర్వాత ఇక్కడ చూడండి హౌస్ రెంటెడా ఓనా, రెంట్ అయితే రెంటెడ్, ఓన్ అయితే ఓన్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు కేబులా మరి టీవీ వాడుతుంటే కేబుల్ వాడుతున్నారా, డిటిహెచ్ వాడుతున్నారా, ఏం వాడతలేరా. మీ దగ్గర రూఫ్ టైప్ అంటే మీ ఇల్లు ఏ విధంగా ఉంటుంది, బండల ఇల్లు ఉంటుందా, టైల్స్ ఉంటుందా, ఆర్సీసీ ఉంటుందా, ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే అది ఎంటర్ చేసేయండి. తర్వాత మీకు ఇక్కడ వెహికల్ ఏ రకమైనటువంటి వెహికల్ మీ దగ్గర ఉంది, సైకిల్ ఉందా, లేకపోతే 2 వీలర్ ఉందా, ఏం లేదా. మీరు ఏ దానికి అంటే మీరు మ్యాక్సిమం మీ దగ్గర ఏమున్నదో అవే ఎంటర్ చేసేయండి, ఫేక్ ఎంటర్ చేసేయకండి. మీరు మీకు కరెంట్ వాడుతున్నారో లేదా, అందరు మ్యాక్సిమం వాడతారు కాబట్టి ఎస్ పెట్టేసేయండి. న్యూస్ పేపర్ ఏ న్యూస్ పేపర్ చదువుతారనమాట, టీవీ ఉందా లేదా, ల్యాప్టాప్ ఉందా లేదా, స్మార్ట్ ఫోన్ ఉందా లేదా, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ ఎంటర్ చేసేయండి. అంటే మీ ఇల్లు కరెక్ట్గా ఎక్కడుందో సరైన లొకేషన్ని ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి మనకు అంటే మీ హాబీస్ ఏంటి, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ఎంటర్ చేసేయండి. మీరు ఏమైనా అచీవ్మెంట్ చేస్తే అచీవ్మెంట్ సంబంధించి ఎంటర్ చేసేయండి. అంటే మీరు విద్యార్థి గురించి ఎలా తెలుసుకున్నారు, రిలేటివ్సా, ఫ్రెండ్సా, న్యూస్ పేపరా, స్కూల్ టీచరా, సోషల్ మీడియానా, ఎన్జిఓసా, ఏ విధంగా తెలుసుకున్నా దాన్ని ఎంటర్ చేసేయండి. ఇక్కడ అగ్రి బటన్ మనం క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది ఇక మన అప్లికేషన్. ఇవన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి, ఖచ్చితంగా ఎంటర్ చేసేయండి. మీకు తెలిసినవి ఎంటర్ చేసేయండి. ఇక స్టార్ మార్క్ అవుతున్నాయి చూడండి, స్టార్ మార్క్ అవుతున్నాయి ఖచ్చితంగా ఎంటర్ చేసేయాలి. ఈ 10th తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇప్పటికి లేకుంటాయి కాబట్టి తర్వాత వీటిని ఎంటర్ చేసేయండి. ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను వీడియో చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే యూజ్ అనుకుంటారో వాళ్ళకి షేర్ చేసేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.